అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి మార్చి 13 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. మన గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కలదు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దిన ఫలితాల ప్రకారము మీ యొక్క జీవితం అనేది అద్భుతమైనటువంటి ఒక గొప్ప, అందరూ కూడా అబ్బురపడేటువంటి మంచి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతుంటారు. అంటే కష్టాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా సహజమేనండి. మీకు కూడా కష్టాలు ఉంటాయి. కానీ ఆ కష్టాలు చాలా చాకచక్యంగా, కష్టాలు తగినటువంటి విధంగా మన జీవితాన్ని మార్చుకునేటువంటి విధానం అనేది అది మన చేతిలోనే ఉంటుంది. ఈ విధంగా మీకు మీరుగా కష్టాలను జయించడంలో, అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు ఇష్టమైనటువంటి రీతిగా మలుచుకోవడంలో మీకు మీరే పెట్టింది పేరుగా చెప్పుకోవాలి. అయితే మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు గొప్ప సంతోషాన్ని మీరు చూడకపోయినా నీతి నిజాయితీ ప్రతి ఒక్కరి హృదయాలను కూడా గెలుచుకుంటూ వస్తున్నారు. చెప్పాలంటే మీరు డబ్బు కంటే కూడా మీ యొక్క వ్యక్తిత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎక్కడా కూడా అనవసరమైనటువంటి గొడవలకు కానీ, అనవసరమైనటువంటి నిందారోపణలకు కానీ పూర్తిగా మీరు దూరంగా ఉంటారు. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సమయానుకూలంగా మీరు మీ యొక్క కోపాన్ని తగ్గించుకోవడంలో గొప్ప నేర్పులని చెప్పుకోవాలి. అయితే మీ మనసుని ఎప్పుడు కూడా మీకు నచ్చిన విధంగా కంట్రోల్లో పెట్టుకుంటారు. చాలా తెలివిగా ఉంటారు. అయితే ఎదుటివారికి ప్రాణం ఇచ్చేంత ప్రేమను పంచుతారు. కానీ మీ విషయంలోకి వస్తే మాత్రం ఎక్కువ మంది, అంటే మీరు నమ్మినటువంటి వ్యక్తులు మీకు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చెప్పాలంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని కాళ్ళ కిందకు తొక్కుతూ ఉంటున్నారు. అయితే మీ గౌరవాన్ని, మీ ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా మీరు వదిలిపెట్టుకోరు. మీకు తిరిగి భగవంతుడు అంతకన్నా కూడా అద్భుతమైనటువంటి ఒక గొప్ప బంధాన్ని అయితే మీకు భగవంతుడు మీ జీవితం రాసిపెట్టి ఉన్నాడండి. అయితే మీకు మీరుగా ప్రతి ఒక్కరు కూడా చులకన భావంతో ఎక్కడ అవుతున్నారంటే అతి మంచితనము అది వలన గత కొన్ని సంవత్సరాలుగా మీరు పోగొట్టుకున్నటువంటి డబ్బు కావచ్చు, గౌరవం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు మీరుగా మీ చేతిలో చేసినటువంటి కొన్ని వ్యవహారాలు అనమాట. ఇవి పూర్తిగా భగవంతుడు మీకు సంబంధం లేనటువంటి విషయాలు. అయితే భగవంతుడు తెలియకుండా మేము చేసామంటే భగవంతుడు మనకు జ్ఞానం, విజ్ఞత అనేది ప్రసాదించాడండి. కాబట్టి కొన్ని పనుల్లో మనం నిర్ణయాలు అనేవి మనకు మనమే తీసుకున్న వారం అవుతాం. అయితే రేపటి రోజున మీరు డబ్బు ఉన్నప్పుడు కూడా, అంటే ఎప్పుడు కూడా మీరు స్వార్థంగా లేరండి. అందరినీ సమానుకూలంగా చూస్తారు, సమయభావంతో ప్రేమిస్తారు. కానీ డబ్బు ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చిన వ్యక్తులు రేపటి రోజున డబ్బు లేనప్పుడు మాత్రం ఎవరు కూడా మీ దగ్గరకు సహాయాన్ని, అంటే మీకు సహాయాన్ని అందివ్వాలనేటువంటి ఆలోచనతో ఎవరు కూడా సిద్ధంగా లేరు. కానీ మీరు నమ్మినటువంటి, మీరు కొలిచినటువంటి భగవంతుడు మాత్రం మీ చేతిని ఎక్కడా కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడండి. ఖచ్చితంగా కూడా భగవంతుడు మీకన్నా కూడా అనుకూలంగా ఉన్నాడని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహంతో మీకు అన్ని రకాలు కూడా మేలే జరుగుతుందండి. ఎక్కడ కూడా భగవంతుడు మిమ్మల్ని నమ్ముకున్నారు కాబట్టి మిమ్మల్ని ఎక్కడ కూడా అన్యాయం అయితే చేయడండి. నమ్ముకున్న మీకు అన్ని రకాలు కూడా ఏదో ఒక మార్గంలో న్యాయం అయితే చేస్తారు. ప్రతిసారి మీరు అనేటువంటి ప్రతిసారి మీకు ఏదో రూపంలో సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. అయితే ఈ స్వార్థపూర్తి ప్రపంచంలో నిజాయితీగా బ్రతకడం అనేది మీరు చేసినటువంటి ఏకైక పాపం. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఇక మీకు బంధువులు మీ మీద లేనిపోయిన నిందలు వేస్తూ ఉన్నారు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం పొందిన వారు మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఇదంతా వింటుంటే నిజంగా మీకు మీ గుండె బరువెక్కిపోయినట్లుగా అనిపిస్తుంది కదా. అయితే ఇదంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో
జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు. అయితే మీరు చెప్పింది కూడా అక్షరాలు నిజమని చెప్పి మీ మనసుకు అనిపిస్తుంది అనుకోండి, రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా అంటే మీ మనసుకు అనిపిస్తే ఈ వీడియోని మాత్రం కొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎవరికి కూడా వినిపించకుండా మీ బాధలు పడుతూ ఉంటారండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని భగవంతుడు అని చెప్పి ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు, 10 మందికి అన్నం పెట్టాను, అందరూ కూడా బాగుండు అనుకున్నాను, నా కర్మ ఎందుకు ఇలా కాలిపోయిందని చెప్పి భగవంతుడు ఎన్నోసార్లు మీరు అడిగి గొడవ పడ్డారు. కానీ భగవంతుడు మాత్రం మౌనం కూడా అని చెప్పి మీరు అనుకుంటున్నారు. లేదండి, భగవంతుడు మౌనంగా లేడు. మీ సహనాన్ని అయితే చాలా రోజుల నుంచి పరీక్షిస్తూ ఉన్నాడు. సమయం ముగిసిపోయింది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గ్రహాల గమనం అనేది ఒక మహా అద్భుతానికి శ్రీకారం చుట్టబోతుంది. ప్రతిరోజు కూడా ఒకేలాగా ఉండదు కదండి. గమనిస్తే ఒకరోజు సంతోషంగా ఉంటుంది, మరొక రోజు అయినటువంటి చికాకులు ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఏంటంటే రేపటి మీకు శని భగవానుడు అని, అలాగే చంద్రుని యొక్క, అలాగే రేపటి మీకు బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా మీ జీవితంపై అద్భుతమైనటువంటి శుభదృష్టిని ప్రసరించబోతున్నాయి. ముఖ్యంగా రాబోయేటువంటి 48 గంటల్లో ఆకాశంలో జరగబోయేటువంటి అరుదైన గ్రహాల కలయిక మీకు స్వర్ణ యుగాన్ని తీసుకురాబోతుంది. అయితే ఈ 48 గంటల్లో మీ శరీరంలో, మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కూడా కొన్ని మార్పులనే మీరు తప్పకుండా గమనించే తీరుతారు. మీకు తెలియనటువంటి ఒక ప్రశాంతత మీ మనసుకు ఆవరిస్తుంది. ఇన్నాళ్ళు మీ కళ్ళ మీద ఉన్నటువంటి ఒక చీకటి పొర తొలగిపోయి మీ ముందు ఒక కాంతి వలయం ఏర్పడుతుంది. అయితే మీరు చేసినటువంటి ప్రతి మంచి పని కూడా ఇన్నాళ్ళు ఎక్కడో దాగుందని చెప్పి మీరు అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పుణ్యఫలం అంతా కూడా వడ్డీతో సహా మీకు భగవంతుడు తిరిగి ఇవ్వబోతున్నాడండి. అయితే గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున మీ మనసులో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు రాకూడదు. ముఖ్యంగా ఇల్లుండి ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తారో వాళ్ళని క్షమించేసేయండి. వాళ్ళ కర్మకు వాళ్ళని విడిచిపెట్టండి. శిక్ష వేయడానికి భగవంతుడు పరమాత్ముడు అని చెప్పి తెలుసు. మీరు చేయాల్సిందల్లా భగవంతుడు నమ్మటమే. అందుకే రేపటి మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి దేవతారాధన, విధి విధాన పరిహారాలు అన్నీ కూడా క్లియర్గా తెలుసుకొని పాటించడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఇక రేపటి మీకు ఉద్యోగంలో, అలాగే వ్యాపారంలో సానుకూల మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రేపటి రోజున మీరు ఎప్పుడూ చూడనటువంటి ఒక నూతన ఉత్తేజాన్ని రేపటి మీ మనసుని అంటే అందిస్తారు. అలాగే మీ స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. తెలియకుండా రోజు అనేది రేపటి మీకు తెలియకుండా గడిచిపోతుంది. అలాగే చిన్ననాటి మిత్రులు కూడా మీరు ఎప్పుడో మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులు సైతం రేపటి మీ వైపుకు మాట్లాడడానికి ఆకర్షితులవుతారు. అంటే మీ మాటలు వారికి గుర్తు రావటము, ఒక్కసారి మీతో మాట్లాడని చెప్పి వారు కనిపించడము, తర్వాత వారు ఏదో ఒక విధంగా మీతో మాట్లాడని చెప్పి మీ గురించి సమాచారం తెలుసుకొని ఎలాగైనా కానీ మీ దగ్గర రావటము, మీతో మాట్లాడే ప్రయత్నం అనేది మీకు మరింత ఎక్కువగా తేనటువంటి ఉత్తేజాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మీతో మాట్లాడేటువంటి వ్యక్తులు సైతం మీతో మాట్లాడుతున్నారంటే మీకు తెలియనటువంటి ఆనందమే కదండి. అయితే రేపటి ప్రత్యేకంగా చెప్పాలంటే విడిపోయినటువంటి బంధం కూడా తిరిగి మరలా, అది మీ భార్యాభర్తల బంధం కావచ్చు, తల్లిదండ్రుల బంధం కావచ్చు, అక్క చెల్లెల బంధం కావచ్చు, ఇలా ఒక దృఢమైనటువంటి మరలా తిరిగి మీ జీవితంలో కొత్త నూతనమైన బంధం అనేది ప్రవేశిస్తుంది. అది సాయంత్రంలో మీకు మరింత ఆనందం కలిగిస్తుందండి. అలాగే డబ్బు కంటే విలువైంది బంధం అని చెప్పి మీరు నమ్ముతారు. అయితే అంతే విధంగా రేపటి రోజున డబ్బు కంటే విలువైంది బంధమేనని చెప్పి మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి మీరు కోల్పోయినటువంటి బంధాన్ని మీరు తిరిగి పొందడం వలన ఎనలేటువంటి ఆనందాన్ని మీరు పొందడం ఖచ్చితంగా కూడా గ్యారంటీ. అయితే మీకు తెలియనటువంటి కన్నీళ్ళు కూడా వస్తాయండి. అంటే ఆనందంతో వచ్చేటువంటి కన్నీళ్ళు అనమాట. అయితే అసలు విషయానికి వస్తే రేపటి మీకు డబ్బు కంటే విలువైంది దొరకబోతుందని చెప్పుకోవాలి. అది మీ మనసుకు నచ్చినటువంటి బంధం అనేది మీ దగ్గర కాబోతుందండి. అయితే రేపటి రోజున ఇంకా మీకు తెలియకుండానే కొన్ని శుభవార్తలు కూడా మీరు వింటారు. అంటే మీరు ఆగిపోయేటువంటి పనుల్లో తిరిగి మరలా ఆ యొక్క ఆగిపోయినటువంటి పనులు మరలా మీకు కదలటము, అందులో ఏదో ఒక మార్పు అనేది మీకు కనిపించడం జరుగుతుంది. అలాగే మీరు కోల్పోయినటువంటి గౌరవం, మిమ్మల్ని ఎవరైతే చేతకాని వారు, ఎందుకు ఇలా పనికిరాడని చెప్పి ఎవరైతే అన్నారో వారు కూడా అటువంటి వ్యక్తులే చూసి మరలా మీ దగ్గరకు ఎవరైతే అవమానించారో వారే మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి సమయం. రేపటి రోజున సమాజంలో మీ యొక్క బంధువుల్లో మీరు తలదించుకుని చేసినటువంటి పరిస్థితులు తారుమారై అందరూ మీ వైపు ఆశ్చర్యంగా చూసినటువంటి రోజుని చెప్పుకోవాలి. ఇది డబ్బుతో కొనలేదండి. మీ కళ్ళకు భగవంతుడు ఇచ్చినటువంటి బహుమతిగా మీరు భావించండి. ఇక రేపటి రోజున మానసిక ప్రశాంతత కంటే గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా మీరు సరిగ్గా నిద్రపోయి ఉండండి. ఎన్నో టెన్షన్లు, అప్పులు, బాధలు, కోర్టు కేసులు, కుటుంబ కలహాలు, ఇవన్నీ కూడా ఏంటంటే రేపటి రోజున మీ మనసులో ఖచ్చితంగా కూడా ఒక భారం అనేది రేపటి దిగిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. భగవంతుడు మీ తల మీద అలా చేయి పెట్టి తలను నిమ్మినట్టుగా, నేను ఉన్నాను, భయపడదని చెప్తున్నాను కదా అని ప్రశాంతంగా హాయిగా నిద్రపో అని చెప్పినట్లుగా మీకు అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీరు పడినటువంటి నరకానికి రేపటి రోజున ముగింపు ఆ కార్డు పడిందని చెప్పి మీకు అనిపిస్తుందండి. ఇక ఒక అదృశ్య శక్తి మీకు మనసుకు కనెక్ట్ అయినట్లుగా మీకు అనిపిస్తుంది. ఇది మీ మనసుకు మీ రోమాలు నెక్కబడినట్లుగా అనిపిస్తుందండి. రేపటి రోజు మీ కులదైవం లేదా మీ పితృదేవతలు అంటే చనిపోయినటువంటి మీ పెద్దవాళ్ళు ఒక అదృశ్య కవచంలా వారి మీ చుట్టూ రక్షణగా నిలబడబోతున్నారు. కాబట్టి రేపటి రోజు మీరు తప్పకుండా కులదేవత ఆరాధన చేసుకోండి. కనీసము నామస్మరణ చేసుకోండి. ఏ నిర్దిష్టి, ఏ గ్రహదోషం మిమ్మల్ని ఏమీ చేయలేవు.
అద్భుతమైనటువంటి మార్గం రేపటి మీకు కనిపిస్తుందండి. మీకు రావాల్సిన డబ్బు ఆగిపోయి ఉంటే అది ఊహించిన విధంగా మీ చేతికి వస్తుంది. ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ నుండి మీకు ఒక సానుకూల స్పందన కూడా తప్పకుండా పొందుతారు. ఇక మీరు మొదలుపెట్టే ప్రతి పనిలో కూడా రేపటి రోజు విజయాలు లభిస్తాయండి. ఇవన్నీ ఒకేసారి జరగడం అనేది జరగవు. రేపటి రోజు నుండి స్టార్ట్ అయిన తర్వాత చిన్న చిన్నగా మార్పులు అనేవి మీకు క్షుణ్ణంగా కనిపిస్తాయి. ఇక నాకే జరుగుతుందా అంతా కూడా ఆశ్చర్యంగా ఉందని మీ కళ్ళు మీరు కూడా నమ్మలేరు. మీ కన్నీళ్ళు బాధతో కదండి సంతోషానికి ప్రతిరూపంగా ఈ మాటలు విన్నంతసేపు మీ మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించదండి. అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఖచ్చితంగా కూడా ఎరుపు, పసుపు, ఆరెంజ్ 3 రంగులు మాత్రం ధరించండి. మీకు రేపటి అదృష్టం అనేది ఖచ్చితంగా వరిస్తుందండి. అనేక రకాల రేపటి రకాలకు మీరు దేవత ఆరాధన అన్ని రకాలుగా మేలు చేస్తుంది. అదేవిధంగా రేపటి రోజు మీ జీవిత భాగస్వామి యొక్క ఆహ్లాదకరమైన మూడ్ని మీ యొక్క రోజంతా కూడా ప్రకాశింపచేస్తుంది. పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. రేపటి రోజున పిల్లలు శ్రీమతి మరి ఎక్కువ ప్రేమను, అభిమానాన్ని, శ్రద్ధను కురిపిస్తారండి. మీ ప్రియమైన వారి సహకారం కూడా లేకపోతే మీరు ఖాళీ డబ్బు సంపాదనకే కొత్త మార్గాల గురించి రేపటి మీకు తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందుతారు. మీ చుట్టాలందరూ కూడా దూరంగా రేపటి ప్రశాంతవంతమైన జీవితాన్ని మీరు ఖచ్చితంగా గడబోతున్నారండి. రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క ఆరాధన మీకు అలా కూడా మేలు చేస్తుంది. మరి తెలుసుదా కన్యరాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.